ఈరోజు ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయడానికి నేను మన డీసీపీ రశ్మి, మన అడిషనల్ డీసీపీ అశోక్, ఏసీపీ రమేష్, మన ఇన్స్పెక్టరు అనురాధ అందరు కలిసి ఒక మదర్ తెరిసా ఓల్డేజ్ హోమ్కి రావడం జరిగింది. గత ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్గా నేను ఇక్కడ రావడం జరుగుతుంది. మన రామకృష్ణ ఆయన నేతృత్వంలో ఇక్కడ చాలామంది పేషెంట్స్కి, ముఖ్యంగా ఎవరు అనాథలు ఉన్నారో, ఎవరికి ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్ ఉంది, వాళ్ళందరూ కూడా బాగా చూసుకుంటూ వస్తున్నారు. ఆయన టీం అందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. అట్లానే ఆయన ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 15,000 పీపుల్ని ఆయన బాగా ఒక డిగ్నిటీగా చూసుకొని వాళ్ళందరూ కూడా బాగా చూసుకోవడం జరిగింది. అట్లానే ఈరోజు మనకు కొత్త సంవత్సరము, కొత్త ఉత్సాహంతో మనం 2026లో అడుగు పెడుతున్నాం. సో అందరు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఇలాంటి ఆశ్రమం ఇంకా మనము చాలామంది ఏదో అంటారు కానీ ఎదగాలి, ఇది కావాలంటే ఇవి అన్ని అనాథ ఆశ్రమం తగ్గాలి, అప్పుడే మనకు మంచి ఉంటుంది. ఎందుకంటే నేను అంతకుముందు చూశాను, చాలామంది పిల్లలు పేరెంట్స్ని చూసుకుంటలేరు, లేదంటే పిల్లలు బయటికి వెళ్తుంటారు, పేరెంట్స్ పాప ఎవరు చూసుకోక చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అది పరిస్థితిని రాకుండా మనం అందరిలో మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. అదేవిధంగా ఒక శుభ సందర్భంలో మన సిబిఆర్ ప్రసాద్ గారు ఒక పెద్ద దాత ఈరోజు వచ్చి ఆయన కూడా ఈ యొక్క హోమ్కి సపోర్ట్ చేస్తానని చెప్పి ఆయన ముందు రావడం చాలా అంటే చాలా సంతోషం ఇవ్వడంలో ఆనందం అని చెప్పి ఆయన పెద్ద ల్యాండ్ లార్డు ప్లస్ అదేవిధంగా పెద్ద మనసు ఉన్నవాడు. ఆయన నేను డెఫినెట్లీ హోమ్ సపోర్ట్ చేస్తానన్నాడు. సో అందుకు నా తరఫు నుంచి ఆయనకు పేరు అభినందిస్తూ, ఇంకా ముందు కూడా ఈ దాతలు వచ్చి ఇలాంటి ఒక ఆశ్రమ్స్కి చూసుకుంటేనే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా బాగా చేయగలుగుతారు, లేదంటే చాలా ఇబ్బంది ఒడదొడుకుల మధ్యలో వాళ్ళు నడుపుతుంటారు. సో ముఖ్యంగా మన రామకృష్ణ అనే టీం అంతా బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తూ అందరూ కూడా హ్యాపీ